తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయ జెండా ఎగరవేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైందని ప్రజల స్పందన చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోందని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు పట్టణంలోని 21వ వార్డు ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్న సూపర్ 6 పథకాలు మహిళలకు కలుగుతున్న ప్రయోజనాలని విడమర్చి చెబుతున్నారు. కృష్ణ తులసి ప్రచారానికి తణుకు పట్టణంలో విశేష స్పందన కనిపిస్తోంది. అనేక మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు. మనము ఇంకా మన స్టేట్ సేఫ్గా ఉండాలంటే మనము దాన్ని డెవలప్ చేయాలి. దానికోసం మన అందరం చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆయన మన స్టేట్ని బాగా డెవలప్ చేసి ఇండియాలో ఫస్ట్ స్టేట్ని చేయిస్తారు. సో మన అందరికీ ఎవరికి ఓటేస్తాము? చంద్రబాబు నాయుడుకి జై. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు. వారందరూ కూడా మేమందరం విసిగిపోయి ఉన్నామమ్మా, వీళ్ళు చేసేటువంటి అరాచకాలతోటి అవినీతితోటి మేమందరం విసిగిపోయి ఉన్నామని చెప్తున్నారు. అట్లాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి కుల రాజకీయాలని ప్రజలంతా కూడా తిప్పి కొడుతున్నారు. వాళ్ళు చేసేటువంటి కుట్రలు మాకు అర్థమవుతున్నాయమ్మా. వాళ్ళు ఏదైతే మీటింగులు పెడుతున్నారో, కుల సంఘాల పేరుతో మీటింగులు పెడుతున్నారో అవన్నీ కూడా ఒక రాజకీయ కుట్రలుగా వాళ్ళందరూ కూడా గమనించారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా అమాయకులు కాదు ఈ రోజుల్లో ఎవరు కూడా. ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏం చేస్తున్నాము, నిజంగా మనకి పనిచేసే నాయకులు ఎవరు, అట్లాగే మనల్ని దోచుకు తినే నాయకులు ఎవరు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని నేను